My name is Harika. Our topic is Python. So, Python. Python అనే పేరు వినే ఉంటారు కదా, ఎవరికన్నా ఐడియా ఉందా పైథాన్ అంటే ఏంటి అనేది? పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కెన్ యూ అండర్స్టాండ్? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ని మనకు ఫస్ట్ డెవలప్ చేసింది 1991లో. ఎవరు డెవలప్ చేశారు? గైడో వాన్ రొస్సమ్. గైడో వాన్ రొస్సమ్ అనే డెవలపర్ మనకు 1991లో పైథాన్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. పైథాన్ని 1980s లాస్ట్ అంటే డిసెంబర్ 1980s లాస్ట్ డిసెంబర్లో స్టార్ట్ చేసి 1989లో మొదట కనుగొన్నారు. కానీ ఇది మనకు ప్రోగ్రామ్ లెక్క రన్ చేసుకోవడానికి వాడింది మాత్రం 1991లో. సో పైథాన్ ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1991. ఎవరు స్టార్ట్ చేశారంటే గైడో వాన్ రొస్సమ్. గైడో వాన్ రొస్సమ్ని పైథాన్ యొక్క సృష్టికర్తగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు పైథాన్ యొక్క ఫస్ట్ వర్షన్ ఎవరికైనా ఐడియా ఉందా? ఫస్ట్ వర్షన్ ఒక పైథాన్ వచ్చేసి 0.9.0. పైథాన్ ఫస్ట్ వర్షన్ వచ్చేసి 0.9.0. ఇప్పుడు మనకు పైథాన్ అనేది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పుకున్నాం. వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రామ్? కెన్ ఎనీబడి టెల్ మీ వాట్ ఈజ్ మీన్ బై ప్రోగ్రామ్? ప్రోగ్రామ్ అనేది ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ టు రన్ ఏ టాస్క్. ఓకే, ప్రోగ్రామ్ అంటే ఒక టాస్క్ని రన్ చేసుకోవడం కోసం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాం కదా, వాటిని ప్రోగ్రామ్ అంటారు. ప్రోగ్రామ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్లో ఇప్పుడు మనకి ఏమేమి వస్తాయంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ C++, జావా, ఇవన్నీ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇప్పుడు పైథాన్ యొక్క యూజెస్. పైథాన్ అనేది మనకు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్. ఓకే, అర్థమవుతుందా? పైథాన్ అనేది మనకు బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్. పైథాన్ ప్రస్తుతం ఎవరు ఏ ఫౌండేషన్ ద్వారా నడుస్తుందని ఎవరికైనా ఐడియా ఉందా? పైథాన్ ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించబడుతుంది. ఈ పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్. పైథాన్ అనేది ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం పైథాన్ వచ్చేసి ఏబిసి భాషకు అనుకూలంగా, అంటే అర్థమయ్యే పద్ధతిలో సులభమైన సింటాక్స్ మరియు కోడ్స్ అర్థం చేసుకునే విధంగా రూపొందించడానికి పైథాన్ని వాడడం జరుగుతుంది. ఇప్పుడు పైథాన్ అంటే అర్థమైంది కదా, ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇప్పుడు పైథాన్ యొక్క యూజెస్. ఇప్పుడు వచ్చేసి పైథాన్ యొక్క యూజెస్ ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు మనం పైథాన్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం చెప్పండి? వెబ్ డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. నెక్స్ట్ వన్ మనం సిస్టంలలో స్క్రిప్ట్స్ రాస్తుంటాం కదా, వాటి కోసం కూడా మనం పైథాన్ని యూజ్ చేస్తాం. సిస్టమ్ స్క్రిప్ట్స్లో రాయడం కోసం కూడా మనము పైథాన్ని యూజ్ చేస్తాం. అంతేకాకుండా ఒక బిగ్ డేటా ఉంటుంది, ఆ డేటాని హ్యాండిల్ చేయడం కోసం కూడా మనం పైథాన్ని యూజ్ చేస్తాం. హ్యాండ్లింగ్ బిగ్ డేటా. ఓకే,
డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం కోసం మనం రాస్తూ పైథాన్ని డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం కోసం కూడా రాస్తూ ఉంటాం. డేటాబేస్ సర్వర్స్ ఎవరికైనా ఐడియా ఉందా? డేటాబేస్ సర్వర్స్ వచ్చేసి మనకు MySQL, నెక్స్ట్ వన్ SQL, Oracle, MongoDB. పైథాన్ యూజ్ చేయడం కోసం యూజ్ చేసే సర్వర్స్. పైథాన్ని డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం కోసం వాడతాము. మనం అందులో యూజ్ చేసే సర్వర్స్ వచ్చేసి MySQL, నెక్స్ట్ వన్ SQL, Oracle, MongoDB అనేవి